ఆంధ్రప్రదేశ్ సచివాలయం 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పుతూ ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగాయి. 2వ బ్లాక్ అంటే అక్కడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కార్యాలయం ఉంటుంది, హోంశాఖ మంత్రి గారి కార్యాలయం ఉంటుంది, ఆర్థిక శాఖ మంత్రి గారి కార్యాలయం, పౌర సరఫరాల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పర్యావరణం, ఇవన్నీ టూరిజం, ఈ మంత్రిత్వ శాఖల కార్యాలయాలన్నీ కూడా ఆ బ్లాక్లోనే ఉంటాయి. మరి మంటలు పెద్ద ఎత్తున ఎందుకు సంభవించాయి అనేది అయితే తెలియడం లేదు, కానీ బట్ ఏమైనా బ్యాటరీ ఉంచే ప్రదేశాలు కదా, ఆ బ్యాటరీ దగ్గర నుంచి ఏమైనా కనుక మంటలు అంటుకున్నాయా, వాట్ ఈజ్ వాట్ అనే సంగతి మనకు తెలియదు. ఇంకేమన్నా అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుందేమో. అంటే ఏమంటే అవి ఊహాగానాలు మనం స్ప్రెడ్ చేయలేం కదా, మన విధానం అది కాదు. ఊహాగానాలు స్ప్రెడ్ చేసే ఆ బ్యాచ్ వస్తారు, ఇంకా స్క్రిప్ట్ రైటర్లో రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి కోట్లు వేసుకొని కప్పుకొని కూర్చొని వాళ్ళు చెబుతారు. దీని వెనక ఏమైనా కనుక కుట్ర ఉన్నట్లు సమాచారం. తాడేపల్లి ప్యాలెస్ కుట్ర చుట్టూ అనుమానాలు. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? సిఐడి విచారణ చేయించడానికి కోసం ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారా? అసలు సచివాలయంలో ఏ విధమైన మంటలు చెలరేగాయి? తాడేపల్లి ప్యాలెస్కి ఏమైనా కనుక లింక్ ఉందా? ఏదో స్క్రిప్ట్ రైటర్లు ఎక్కడే మంటలు చెలరేగినా కనుక మరి ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా వీళ్ళకి అనుమానాలు వస్తాయి కదా. మరి స్క్రిప్ట్ రైటర్లకు ఈసారి కూడా ఏమన్నా వస్తాయేమో చూడాలి. మరి ఏమో రాత్రిపూట వెళ్ళేసి ఏమైనా ఆయనకి ఎవరికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వెళ్ళి ఏమైనా ఆ బ్యాటిల్ దగ్గర క్రికెట్ చేసి వచ్చారేమో తెలుస్తారులేండి వాళ్ళు. ఎందుకంటే అంతర్జాతీయ స్క్రిప్ట్ రైటర్లు, అంతర్జాతీయ కాదు అంతరిక్ష విశ్లేషకులు, రకరకాల వాళ్ళు వస్తారు. వాళ్ళు తెలుస్తారు అగ్ని ప్రమాదం. మనమేమో పోలీసుల మీద అధికారుల మీద ఏమి ఆధారపడక్కర్లేదు. వాళ్ళదేముంది పాపం, వాళ్ళది కాదు, వీళ్ళు తెలుస్తారు. ఇంటర్నేషనల్ ఒక ఏమంటారు ఇన్వెస్టిగేటివ్ బృందం ఒకటి ఉంటుంది, వీళ్ళు వచ్చి తేల్చేస్తారు. మరి ఇప్పుడు ఇంకా అందువే ఉంటారు, వస్తారు. ఒకవేళ పగులు మిస్ అయినా సాయంత్రం 7 అయ్యేసరికి 7, 8 అయ్యేసరికి కూర్చొని మొత్తం అంతా కనుక వీటన్నిటిని ఛేదించేసి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తారు వీళ్ళు. ఇంకా ఈ ఏమంటారు ప్రమాదానికి కారణమైన నివేదికను వాళ్ళు డెఫినెట్లీ ఇస్తారులేండి, మనం వెయిట్ చేయాలి అంతే.